హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 7 శనివారాల వ్రతాన్ని ఎలా నేను చేసుకున్నానో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఈ 7 శనివారాల వ్రతాని కోసం తెల్లవారుజామునే లేచి వెంటనే నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. నా పనులన్నీ పూర్తయిన తర్వాత మన నిత్య పూజ ఉంటుంది కదండి, అది కూడా పూర్తి చేసుకున్నాను. చూస్తున్నారుగా, ఈ పూజ పూర్తయిన వెంటనే మనం ఏదైతే పూజకి కావాల్సిన సామాగ్రి అంటే ప్రసాదాలు అన్నీ సిద్ధం చేసుకున్నానండి. మనం ఎక్కడైతే ఈ పూజను ప్రారంభించాలనుకుంటున్నామో అక్కడ మనం కొంచెం పసుపుతో నీళ్ళతోటి శుభ్రపరచుకొని ముగ్గు వేసుకున్నాను. ముగ్గు వేసుకున్న తర్వాత పీటను పెట్టుకున్నానండి. పీటని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను. అలంకరించుకొని ముగ్గు వేసుకొని ఆ పీటను కూడా అక్కడ పెట్టుకున్నాను. ఆ పీట పైన ఒక పసుపు బట్టని పెట్టుకున్నానండి. పసుపు రంగు అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన రంగు అండి, అందుకే పసుపు రంగుని బట్ట వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని అంటే లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటోని మనం పెట్టుకోవాలి. అంటే సతీ సమేతంగా ఉన్న ఫోటోని మాత్రమే పెట్టుకోవాలండి. ఒకవేళ ఈ ఫోటో కానీ లేనట్లయితే మనం ప్రతిమైనా పెట్టుకోవచ్చు, ఉన్న ప్రతిమైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఫోటోని పెట్టుకున్నాను, అలానే ప్రతిమను కూడా పెట్టుకున్నానండి. మనం కలసం అంటే పద్మావతి దేవి కూడా పూజించుకోవాలి కదా, కలసాన్ని ఏర్పాటు చేసుకున్నాను. కలసాన్ని పసుపు కుంకుమతో బాగా అలంకరించుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి అలానే కొబ్బరికాయ కూడా అలంకరించుకొని ఇది ఒక ప్లేట్లోని బియ్యాన్ని పోసుకున్నానండి. పోసుకొని అందులో ఈ కలసాన్ని పెట్టుకున్నాను. అంటే ఈ పద్మావతిని మనం పెట్టుకున్నట్టు లెక్క అనమాట. అలానే పద్మావతికి కూడా పెట్టుకొని పూజించుకోవాలి. నేను ప్రసాదాల్లో పానకం పెట్టుకున్నాను కదా, బెల్లం పానకం, అలానే నువ్వులు చలివిడి అంటే బెల్లం నువ్వులు కలిపిన చలివిడి అండి. అది ముఖ్యంగా శనీశ్వరుడికి పెట్టాల్సిన ప్రసాదం. ఈ పూజలో మనం ముఖ్యంగా శనీశ్వరుడిని కూడా పూజిస్తాం. ఇలా చూస్తున్నారా, నేను పెట్టుకున్నాను కదా, కలశం పెట్టుకుంటున్నాను. ప్రసాదాలు కలశం అంతా పెట్టుకొని నేను ఇక్కడ ప్రతిమను కూడా పెట్టుకుంటున్నానని చెప్పాను కదండి, ప్రతిమను కూడా పెట్టుకున్నాను. అలానే విఘ్నేశ్వరుడు, మనకు ముఖ్యంగా ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని పూజించాలి కనుక విఘ్నేశ్వరుని కూడా పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఎవరికో ఒక్కరికి ఇంట్లోనే శని దోషం కలుగుతూ ఉంటుంది కదండి. ఆ శని దోషం పోవాలి అంటే ఈ పూజలో ఖచ్చితంగా మనకి కొంతవరకు దోషం అనేది పోతుందండి. అందుకనే ఈ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే మనకి అలాంటి దోషాలున్నా పోతాయండి. నేనైతే ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటాను. ఇక్కడ ముఖ్యంగా నేను మొదటి వారం ఏదైతే చేసుకుంటామో ఆ మొదటి వారం నాడు ముడుపు కట్టుకోవాలండి. ముడుపుని కట్టుకోవాల్సిందే, అదేది నేను ఈ వీడియోలో చూపించట్లేదు కానీ చెప్తున్నానండి. ముడుపుని ఎలా కట్టుకోవాలి అంటే ఒక పసుపు బట్టను తీసుకొని, అంటే పసుపు నీటిలో ముంచుకొని అది ఆరబెట్టి మనకి కలిగినంత ముడుపు కట్టుకుంటాం కదా, ఆ ముడుపుని పెట్టుకొని సంకల్పించుకోవాలి. మనం ఏ కోరిక కోరుకోవాలనుకుంటున్నామో ఆ కోరికని అతని దగ్గర సంకల్పించుకొని మనం ముడుపు కట్టుకొని అతని పాదాల దగ్గర పెట్టుకుంటాం. అష్టోత్తరాలు చదువుతాం కదా, అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు ఆ ముడుపుని కూడా పూజ చేసుకోవాలండి. ఇలా మనం ఈ ముడుపుని మొదటి వారం కట్టుకుంటాం. ఆ ముడుపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మొదటి వారం పెట్టుకుంటే సరిపోతుంది. ఆ ముడుపుని తీసుకొని మనం ఏదైనా బాక్స్లో పెట్టుకొని మనం ఎప్పుడు మనకి వీలు కలిగితే అప్పుడు ఈ 7 వారాలు 8 వారాలు పూర్తయ్యాక మనం
ఆ ముడుపుని తీసుకొని తిరుపతి వెళ్ళి అతనికి సమర్పిస్తాము. ఏడుకొండల స్వామి వారిని ముందుగా వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడిని పూజించిన తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాలు చదువుకోవాలండి. ఈ అష్టోత్తరాలు చదువుకోవడానికి మనకి పువ్వులు కానీ తులసి పత్రితో కానీ మనం పూజించుకోవచ్చు. అలానే పద్మావతి దేవికి, అలానే లక్ష్మీదేవికి పద్మావతి దేవి అష్టోత్తర సత్యనామాలు చదువుకుంటూ పసుపు కుంకాలను సమర్పిస్తాం. అలానే లక్ష్మీదేవికి కూడా ఇక్కడ పద్మావతి దేవి మనం కలసం పెట్టుకున్నాం కాబట్టి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనం పూజించుకోవచ్చు. ఇలా పూజను మనం చదువుకున్నాక కథని ప్రారంభిస్తాం. కథకి ముందుగా అక్షింతలు పట్టుకొని కథను చదువుకోవాలి. కథ పూర్తయిన తర్వాత అక్షింతలను మన తలపై వేసుకోవాలండి. ఇలా మొత్తం వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ తర్వాత శని స్తోత్రం ఉంటుంది కదా, అది కూడా చదువుకోవచ్చు అండి. అది మనం శని స్తోత్రం అనేది 9 సార్లు చదువుకోవాలి. 9 సార్లు చదువుకొని ఆ శనీశ్వరునికి మనం సమర్పిస్తాము ఆ స్తోత్రాన్ని. అలా పూజ చేసుకోవాలి. ఇలా పూజ అయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి వారి అలానే హారతిస్తాము. హారతి ఇచ్చిన తర్వాత ఇలా ఈ పూజను మనం మార్నింగ్ పూర్తి చేసుకుంటాం కదా. మార్నింగ్ పూజ అయిన తర్వాత ఉపవాసం ఉండాలండి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట మళ్ళీ అతనికి మనం దీపారాధన చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకున్నాక అప్పుడు మనం ఏదైనా టిఫిన్ ఉల్లి తెల్లుల్లి వేయకూడదండి. వేసుకోకుండా టిఫిన్ చేసుకోవాలి. ఇలా 7 శనివారాలు పూర్తి చేసుకుంటున్నాను. ఇలా 7 శనివారాలు పూర్తయిన తర్వాత 8వ శనివారం, ముఖ్యంగా 8వ శనివారంకి వస్తే ఈ 7 శనివారాలు మనం కిందన పీట పెట్టుకొని ఇలా చేసుకున్నాం కదా, అలా కాకుండా మన నిత్య పూజ ఎలా ఉంటుందో అలానే 8వ శనివారం మనం చేసుకోవచ్చు. మన పూజా మందిరంలో అతనికి పూజ చేసుకోవచ్చు. మీకు వీలు కలిగితే 7 ప్రమిదలైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక పిండి ప్రమిద పెట్టుకొని అందులో 7 ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు. లేదన్నా ఒక్క దీపమైన పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాక ప్రసాదం మీ ఇష్టం అనమాట. మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా పూజ చేసుకో అష్టోత్తరాలు చదువుకోవచ్చు, అన్ని చదువుకోవచ్చు. చదువుకొని ఆ పూజని మనం ముగించేస్తాం. ఇలా కలశం కానీ ఏమి ఏర్పాట్లు చేసుకోకర్లేదండి. ఎనిమిదవ వారం చెప్పాను కదా. 8వ వారం వచ్చేటప్పుడు మనం ఎవరినైనా ఒకరిని బ్రాహ్మణులు పిలిచి భోజనం పెట్టాలి. లేదంటే మనకి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకి, పంతులు గారికి అంటే ఒక వస్త్రంతో మనకి వీలు కలిగినంత దక్షిణ తాంబూలాలు అతనికి సమర్పించాలి. ఇలా ఇస్తే ఈ వ్రతం అనేది పూర్తవుతుందండి. ఆ రోజు మనం 8వ వారం మనం వచ్చేపని పూర్తి చేసుకున్నాక మధ్యాహ్నం మనం ఏదైనా అన్నం అలాంటివి మనం ప్రసాదంగా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఆ రోజు ఉపవాసం ఉండక్కర్లేదు. ఇలా 8 వారాలు పూర్తి చేసుకోవాలండి. చూసారుగా, ఈ పూజ చేసుకున్నాక మాకు సొంత ఇంటి కోరిక నెరవేరింది. ఆ వీడియో కూడా నేను త్వరలో పెడతానండి. మీరు కూడా ఈ పూజ చూసి చేసుకుని మీ సొంత ఇంటి కోరిక నెరవేర్చుకోవాలని కోరుకుంటూ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.